అబ్బబ్బబ్బబ్బా నాకు మార్క రమేష్ గాడు లేని అలవాటు పెట్టించిండు. నీ అవ్వ ప్యాకాటు దారా అంటే ఒక్కసారి పోయినా 100 రూపాయలు పట్టుకొని పోతే 2000 వచ్చినాయి. ఆ అలవాటు తిన్న పానానికి 70,000 అప్పు చేసిన. ఇప్పుడు నా ఇంటికి పోతే నా పిల్లం సీపులు చెప్పందుకొని చంపుతుంది. ఏం చెప్తానవా అంటే పనికి పోతానంటానా గాని ప్యాకాటల పైసలు తీసుకుపోయి పనికి వచ్చిన పైసలు అని దానికి ఇస్తాను. ఇప్పుడు ఎట్లా ఊళ్ళన్నీ అప్పులైనాయి. ఎవరిని అడిగినా దగ్గర రానిత్తలేరు. ఇప్పుడు చేతిలో ఏమో గులగుల పెడతానే. ఆటకు అలవాటు చేసిండు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నీ అవ్వ నా పిల్లం పైసలు ఉన్నాయి కదా అవే పట్టుకొని పోతా. అది ఇంటికాడ ఉంటుందా? ఉంటే ఏదో ఒకటి చెప్తా. నీ అవ్వ ఇవాళ నా చేతి మంచిగా ఒక 1000 రూపాయలు పట్టుకోపోయింది అనుకో 10,000 వేసుకొస్తా. ఆయన నాకు ఒక డౌట్, కొంపదీసి ఊళ్ళో నేను ప్యాకాట నా పిల్లానికి తెలిసిందనుకో బట్టలు ఇప్పి చంపుతుంది. ఆయన పనికి పోతానని పైసలు ఇస్తాను కదా, ఆ డౌట్ దానికి రాదు. ఇక పోతా మెల్లంగా పైసలు పట్టుకొని మంచిగా తాగుతా, ప్యాకాట ఆడతా, ఇంకో పనికి వేయండి పైసలు ఇస్తా. ఒకవేళ వేయిందనుకో ఎవరైనా కాళ్ళు పట్టుకొని పోయి 1000 రూపాయలు అంత మనం దానికి ఇస్తా. ఈ నల్లమొకప్పుడు పొద్దున్న దాకా పనికి పోతాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తింటాడో మళ్ళీ ఎప్పుడు పనికి పోతాడో. లేవ్వంగానే బయటకు పోతాడు. అబ్బా ఈ కప్పముతోడు పొద్దుగాలనే వస్తే ఇంత కోడి కూర తెప్పించుకుందాం అనుకున్నా. టైం కత్తాడు ఇంత తినిపోతాడు. కొడుకును కప్పమూతాడు అంటున్నావు. కప్పమూతాడు అనుకుంటే షిప్పమూతాడు అనాల మామ. ఉన్నదే కప్పమూతాయని కొడుకు, ఉన్నదే కప్పమూతాయని కొడుకు. ఓ కోడలా, నా కొడుకునేమో చీపుగా తీసేస్తాను. ఆ కప్పమూతను చూసి ఎంతమంది ఎమ్మడోడో తెలుసా? ఏమో కప్పమూతుడు అంటున్నావు, ఏమో కప్పమూతుడు అంటున్నావు. ఇక నీ కొడుకుని చూసి నువ్వే మూర్చుకో. నా కొడుకుని చూసి నేను సంతోషపడకుంటే ఎవరు సంతోషపడతారు కోడలా? పొద్దు పొద్దునే ఇట్లా వాదించుకుంటారు. వాదించు కాదే, వాడు బయటకు వేయండు ఇంకా అత్తలేడని తిడుతాంది. గుంజపలోడా కోడలేమన్నా? అబ్బా అట్లా అన్నావు అత్తమ్మ, మంచిగున్నది. ఏం లేదు, మీ కొడుకు పొద్దంతా పని చేసుకొని వస్తాడు కదా, తొందరగా అత్తే ఇంత కోడి కూర వండుదామని చూస్తానా. దానికే మామ ఏదేదో అంటాడు. అపార్థాలు చేసుకుంటావు నువ్వు. మన కొడుకే చికెన్ తెచ్చి అంటి పెడతాను ఇంకా రాలేదా చూస్తుందట. దానికి తప్పున్నదా? నోరు మూసుకొని నువ్వు. అంతే నా కోడలా, నా కొడుకుని తిడతాను అని అపార్థం చేసుకున్నా. కొడుకు రాని పెడతానా? నువ్వు ఎంత మంచిదాని కోడలా. అవునే మామ, నేను ఏది మాట్లాడినా నువ్వు అన్నిటికీ అపార్థమే చేసుకుంటాను. అందుకే ఏం మాట్లాడత్తలేదు. ఇక వానికి కోడికూర ఎందుకు కోడలా? వాడత్తే మేక కూర తెప్పిద్దాం. అగో వాడు మాట బాగానే వస్తాడు. అగ బాబు ఏం ముచ్చట పెడతారే ముగ్గురు కలిసి? నీ గురించేరా? నా గురించా? నాదేమున్నది బాబు, పొద్దున బుక్కడి తింటా, పొలంలోకి పనికి పోతా, రోజు 1000 రూపాయలు తిరిగి తెస్తా, అంతేగానే. ఇగో మీ బాబు నీకోసం మటన్ తెప్పిస్తాడట. ఏ మటన్ తెప్పిస్తావానే బాబు? మీరు మాటలు నమ్మి మటన్ తెప్పించావు. మటన్ మన కిలో సరిపోతుందానే? 2 కిలోలకు 1600 అవుతుంది. అదే 170 రూపాయలు వేసినాం అనుకో జుట్టుకోడి పొయ్యి మీద కాల్చి ముక్కలు కొట్టిస్తారే, పొద్దు మాపు తినచ్చు. ఏమంటవే? కూర కూడా గట్టిగా ఉంటది, గట్టిగా ఉంటది. నీకు పిచ్చి ఇట్లా లేచిందారా? మీ బాబు ఏమో మటన్ తెప్పిస్తా అంటే నీకు చికెన్ పిచ్చి పట్టింది. చుట్టుకోడు ఎందుకు రా? సపరేట్గా మటన్ మంచిగా తిను. మటన్ నేను ఇంకేది, మీ బాపే కదా తెప్పించేది. బాప అయిన పైసలు నాయి కదా, నా పైసలు అయితే బాపి కదా, ఎందుకు ఖర్చు అని నేను అంటానా. ఇక మీరు గంతగానం అంటారు కదా. సరే బాబు 2 కిలోలు తెస్తా. 800 1600 తేపో. సరే ఇస్తా, తేపోరా పో. నువ్వు కూడా బాపే మరి. ఇక కూసా కూర్చుంటానా? అయ్యో అయితమే గాని మా బాపు అప్పుడప్పుడు మటన్ తెస్తానని ఎట్లా అన్నాడే? మా బాపుకు రూపాయి పెడితే పానం పోతుంది. ఎట్లా సెట్ చేసినావు మా బాపును? వెరీ గుడ్, మంచి చర్చ మీ దగ్గర. సరి చేసుడా పాడా? నువ్వు ఇంకా అత్తలేమని తిడతా అంటే మీ బాప అన్నిన్నాడు. అప్పటిదప్పుడే మాట మార్చినీగా. నువ్వు చిన్నదానివి కాదే, మా బాబు ఎట్టింటాడో అన్ని నీకు తెలుసు. మా అమ్మని ఎట్లా కూల్ చేయాలని అన్ని నీకు తెలుసు. నువ్వు మాట మారిపోయినావు అనుకో మా బాపిన పో. అరే నాకు పరిచయం అనిపిస్తుంది. నీ అమ్మగా చికెన్ దేరా అంటే దేడు, నీ అమ్మ ఏకంగా మటన్ అంటానంటే నీ ముంగట నువ్వు చికెన్ అన్నావు కదా, ఆయన మటన్ తెప్పపోతే ఆయన విలువ పోతుందని మటన్ తెప్పిస్తాండే.
అరే శంకర్ ఇగో 2 కిలో మటన్ తీసుకురారా. సరే మేము పొలం కాడికి పోతాం. సరే అక్కడ వడ్లు నేర్పేది మరి. సరే డండు సరే అత్తమ్మా. అవ్వా నేను కూర ఇచ్చేస్తేనే తొందరగా ఇచ్చి నువ్వురా. నువ్వు అంటు బిడ్డ. సరే అత్తమ్మా. ఇక బుజ్జి నేను పోయి మంచిగా తుడమాసం లేతది కిల్లి నల్లి బొక్కలు వేయించుకొని వస్తా. నేను వచ్చేసరికి మసాలా దగ్గర నూరు పెట్టు, ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టు. సరేనా? సరే తీ. అయితే కొత్తిమీర ఉన్నదా? లేదు, వచ్చేటప్పుడు పట్టుకరా. ఏంటి కొత్తిమీర లేదా? లేదు. సరే కొత్తిమీర ఉన్నదా? అనే లేదు, వచ్చేటప్పుడు పట్టుకరా. సరే నువ్వు అన్ని తయారు పెట్టుకో, నేను మటన్ పట్టుకొని వస్తా. సరే తీ. అక్కడనే ముచ్చట్లు పెట్టుకుని ఉండకు, తొందరరా. నాకు ఆకలి అయితే లేదు, తిని పొలం కాడికి పోద్దా. పొలం కాడ నాకు ఎన్ని పనులు ఉన్నాయి అనుకుంటాను, మస్తు పనులు ఉన్నాయి. అబ్బో ఈ శంకర్ గాడు ఇలా పత్తాలాట కత్తానని ఇంకా అత్తలేడు. నా దగ్గర ఏంటిది మరి పైసలు ఉన్నాయా లేవా? అరే రమేష్ గా ఆయన దగ్గర పైసలు ఉండద్దా రా, అట్టి ఎందుకు రా వాడిని బదనం చేస్తావు? వాని బాధలు వాడు పడతాను రా. వాడిని నేను ఎందుకు బదనం చేస్తాననే? మొత్తం అచ్చుకుంటా పైసలు అన్నీ వేసుకొని పోవట్టే. రోజు వస్తాడు వేసుకొని పోతాను, నేనేం చేయాలి? అసొంటప్పుడు వాడిని ఎందుకు పిలుచురా? నీ పైసలన్నీ దొబ్బిపోతానంటావు. కాదురా మరి, నా పైసలన్నీ దొబ్బిడు. మనలో పోద్ది అవి. మన పైసలు మనకు దొబ్బేందుకు వాడు రావద్దారా? వాడు అత్తే మనం దొబ్బుకుందాం. అబ్బా మలానా ఇవాళ ఆడెట్లా వస్తాడు ఇక దొబ్బుడే. నీ అవ్వ ఎత్తుకపోయే తీగ కాలుకు తాగినట్టు నీ అవ్వ నా పిల్లాన్ని బతిలాడి పైసలు అడకాచుకుందాం అనుకున్నా. మా బాపు మటన్ తెపో అని 1600 ఇచ్చిండు. నా పిల్లాన్ని అడగకుండా అయింది. ఇక మటన్ లేదేమి లేవు. ఈ పైసలు పట్టుకపోయి ఆ రమేష్ గాడు మల్లేష్ గాడు మంచిగా ప్యాకాట ఆడతా, పైసలు దొబ్బుతా. వచ్చిందనుకో మటన్ తెస్తా, లేకపోయింది అనుకో కోటర్ దాగిపంట. అదే శంకర్ గారు వస్తాడు రమేష్. అబ్బా వేసుడే నాకేం ఇవాళ గేమ్ మా ఎత్తావు, నీ జేబు నిండా పైసలు ఉన్నాయి, నా దగ్గర ఉండద్దానే అన్నో ఇన్నో అడుకొచ్చుకో అన్నాయే. శంకరు రోజు పైసలన్నీ దొబ్బరే పోవట్టు. ఈ పైసలన్నీ ఎడబెడతాను, ఎప్పుడు లేవు లేవు అను. ఏం చేస్తాను? నువ్వు అన్నది కరెక్టేరా. ఇక్కడ ఆడుతున్నా పైసలు వస్తానే, అక్కడ పోయి ఆడతపోతానేరా, అక్కడ పోయి ఆడతపోతానేరా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మరి అంత ఆపచన ఎందుకురా? ఇక్కడ వచ్చినప్పుడు సపరేట్ కూకుంటే అయిపోద్ది కదరా. నువ్వు అన్నది కరెక్ట్ గాని ఇక్కడ వచ్చినాయని అక్కడ కూడా వస్తాయని ఆడితే ఉన్నాయి పోతానేరా. అందుకేరా ఇక్కడ ఆడి దుబ్బుకపో. ఏమైతుందిరా? ఇక దారా వేద్దాం పాటూరి. ఏసుడేపా చూస్తే 500 చూడకపోతే 1000 వేసుకో. అబ్బా నాకు జోకర్ వచ్చిందిరా. ఎవరికి వచ్చినాయి? నా లెక్క పైసలు నాయరా నీకు వచ్చినాయి. అంతే అరే శంకరన్న పత్తాలు ఆడ అనుకుంటా మళ్ళీ ఆడుతాండు కదా. వేస్ట్ షో భాష తీసుకో. మొత్తం దొబ్బినవు. దొబ్బినవని నవ్వుతానా వారా? బదిలీయరా అది ఒక 100. ఇవాళ నా చేతి మంచిగా అనుకున్నా. ఇక లేవురా, నేను పోతాను. ఇక దొబ్బిరు కదా. మళ్ళన్న ఇవాళ శంకర్ గారి దగ్గర పైసలు దొబ్బిన. ఇవాళ ఇక ఎంతైనా మంచిదే ఈ మొత్తం అని వేసుడే. ఎంత వచ్చినాయిరా? బొచ్చాడు. అబ్బబ్బా ఈ మనిషి పొద్దుగాల వేయండు మటన్ తెత్తా అని ఇంకా అత్తలేడు. సాయంత్రం అయ్యేది కాబట్టే ఈ మనిషి తెచ్చినట్టేగా మేము తిన్నట్టే. ఇంత పొలం పనికి పోయిండ ఏంది అసలే ఈయనకు పని అంటే పిస్సా. ఆగో ఈ పిల్లగాడు పోతాను కదా, అడుగుతా. ఓ పిల్లగా, మీ అన్న గిట్ల కనబడ్డా? అటో కనబడ్డాడు వదినే. కనబడ్డా? చింత చెట్టు కాడు ఉన్నాడు వదినే. ఏంది చింత చెట్టు కాడ ఏం చెప్తాండు? చింత చెట్టు కింద
ఏంది చింత చెట్టు కింద చప్పట్లు కొడతాన్నా చింత చెట్టు కింద చప్పట్లు కొడతాన్నా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. వదినే సప్పట్లు కొట్టుడు కాదు, చింత చెట్టు కింద ప్యాక్ ఆడతాడు అన్న. ఈ నలమొకప్పుడు పని పోతాని ప్యాకాట ఆడతాన్నా. ఇది ఎప్పటి నుంచి ఉన్న అలవాటు? వదినే నేను చెప్పినట్టు మాత్రం అన్నకైతే సరేది ఈ నలమొకప్పుడు అయితే ఇంటికి రాని మా అత్త మా వచ్చినాక ఈ సంగతి చెప్తా. ఏమనుడే మామా నీ కొడుకు రోజు పనికి పోతున్నా అని ప్యాకాట ఆడుతుండట. ఏంది ప్యాకాట ఆడుతాడా? మనకు అలవాటు లేదురా. ఏందయ్యా ఎప్పుడు నాడేనా వాడు? ఎప్పుడు ఆడలే మరి. ఎవరి సైడ్ బట్టి ఏమో నేర్చుకున్నాడో ఏమో. నువ్వు వచ్చినాక అడుగుదాం సంగతి. అడుగురి అయితే మాట మన పైసలు ఇస్తే వాడు ప్యాకాట ఆడి పైసలు కొట్టిండో ఉంచిండో వాడు రాని సంగతి వాడి సంగతి చెప్తా. కమ్మ తిందాం అనుకున్నాం. వచ్చినాం బిడ్డ వచ్చినాక అడుగురి ఎందుకు తెలియ అని. నీ అవ్వ అట్టిగా 1600 పోయినాయి. ఇప్పుడు ఎట్లా 2 కిలోల మటన్ వచ్చు, 4 పూటలు వాటగది. ఇప్పుడు ఇంటికి పోయినాక నా పిల్లానికి ఏం చెప్పాలి? మటన్ కానీ పోయినే పోయే వరకు అయిపోయింది, ఇక పొలం పని పోయింది అని చెప్తా. లేకపోతే దానికి డౌట్ వస్తుంది. ఏమైందిరా మటన్ తింటానంటే వినవు? నీ అవ్వ వాళ్ళు నేను పోయే వరకే కుప్పలన్నీ అయిపోయినాయట. ఇంటికేం రావన్నని హోటల్లో పూరు తిని వడ్ల కాడికి పోయిందే వేరేటోళ్ళకి పనికి. చూసినా అత్త ఎట్లా చెప్తాడో. వడ్ల కాడికి పోయినావా ప్యాకాట ఆడడానికి పోయినావా? ఏం మాట్లాడతాను? ఆ పేక పత్తాలు ఎట్లా పట్టుకుంటారో నాకు తెలియదు కదా అమ్మా. కదా బాబు, కదా బాబు అంటే అది చూసినావా మామ ఎంత నటిస్తాడో. ఎక్కడికి కూడా గుంజు హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.